హాయ్, వెల్కమ్ టు ఫిలిం నగర్. వెండి తెర మీద ఎన్నో రకాల జానర్ మూవీస్ వచ్చాయి. అయితే సూపర్ హీరో సబ్జెక్ట్స్తో సినిమాల లెక్కే వేరు. ఈ సినిమాలు రూపొందించాలి అంటే సాలిడ్ బడ్జెట్ కేటాయించాల్సిందే, భారీ విజువల్స్తో కనికట్టు చేయాల్సిందే. హాలీవుడ్ సూపర్ హీరోస్ వెండి తెర మీద అబ్బురపరుస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మన ఇండియన్ స్టార్స్ కూడా సూపర్ హీరోస్ గా మార్కులు వేసుకుంటున్నారు. సూపర్ హీరోస్ పేరు చెబితే మార్వెల్ సూపర్ హీరోస్ గుర్తుకు వస్తారు. అంతగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు భారతీయ స్టార్స్ కూడా సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ హీరోలుగా వెలిగిపోతున్నారు. అంతేకాదు ప్రాంతీయ హీరోలు కూడా సూపర్ పవర్ ప్రదర్శిస్తూ సభాష్ అనిపించుకుంటున్నారు. సూపర్ హీరో సినిమాలు అంటే కల్పిత కథలతో ఉండడం చూశాం. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరోను ఫస్ట్ టైం వెండితెర మీద చూపించాడు. హనుమాన్ పవర్ ఏంటో వెండితెర మీద ఆవిష్కరించాడు. తేజ సజ్జా హనుమాన్ పవర్ ను పొందిన సూపర్ హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద అద్దరగొట్టాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబడుతోంది. సూపర్ హీరో సినిమా అంటే భారీ బడ్జెట్ లో రూపొందాల్సిందే. అయితే దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ లో విజువల్ వండర్ చెక్కాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మ్యాజిక్ చేసి ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాడు. 300 కోట్ల వసూళ్ల వైపు పరుగులు పెడుతోంది హనుమాన్. ఇక రెండో పార్ట్ జై హనుమాన్ పేరుతో రాబోతోంది. ఈ మూవీలో డైరెక్ట్ గా హనుమానే రంగంలోకి దిగబోతున్నాడు. హనుమాన్ గా ఓ స్టార్ హీరో కనిపించబోతున్నాడట. ప్రశాంత్ వర్మ సూపర్ హీరో యూనివర్స్ ను క్రియేట్ చేయబోతున్నాడు. పురాణ ఇతిహాసాలలోని 12 మంది సూపర్ హీరోలను సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతున్నాడు. ఇక ఇంద్రుడి శక్తులు సంపాదించి సూపర్ హీరోగా మారిన కుర్రాడి స్టోరీతో అధీరా మూవీ తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ వెండి తెర మీద మరికొందరు స్టార్ హీరోలు కూడా సూపర్ హీరో సబ్జెక్ట్స్ తో రాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి కూడా విజయం సాధిస్తే మరికొందరు హీరోలు కూడా సూపర్ హీరోలుగా మారే అవకాశం ఉంది. ఇండియన్ సూపర్ హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మారిపోయాడు. దుష్ట శిక్షణ చేయడానికి కల్కి అవతారంలో రాబోతున్నాడు. నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ మూవీతో ఆకట్టుకోబోతున్నాడు. సూపర్ హీరో పవర్స్ చూపించబోతున్నాడు. ఇండియన్ స్క్రీన్ మీద అత్యంత భారీ బడ్జెట్ లో ఈ సినిమా రూపొందుతోంది. ప్రతి మనిషికి ఓ రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూడాలి. ఓ కుర్రాడికి ప్రతి శనివారం సూపర్ హీరోగా మారే అవకాశం వస్తే ఆ రోజు వాణ్ణి ఎవరైనా ఆపగలరా? ఇదే కాన్సెప్ట్ తో న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ ఆకట్టుకుంది. స్టార్ హీరోలే కాదు, చిన్న హీరోలు కూడా ఈ జానర్ మూవీస్ ట్రై చేస్తున్నారు. ఈ మాస్టర్ పీస్ అనే సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి రాబోతోంది. సూపర్ పవర్స్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయాలి అనుకుంటోంది. సూపర్ హీరోస్ ను ఎదుర్కోవాలి అంటే సూపర్ పవర్స్ ఉన్న విలన్ కూడా కావాలి. వీళ్ళిద్దరి మధ్య జరిగే వార్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చేదిగా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సూపర్ హీరోస్ మూవీస్ ను పిల్లల నుండి పెద్దల వరకు ఆకట్టుకుంటున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలు రాబడుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వెండితెర మీద సూపర్ పవర్స్ చూపించాడు. రోబో మూవీలో ఓవైపు విలనిజం పండించాడు, మరోవైపు హీరోయిజం కూడా చూపించాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఆ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా 2.0 మూవీ వచ్చింది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో అక్షయ్ కుమార్ నటించాడు. శివకార్తికేయన్ నటించిన మా వీరన్ కూడా సూపర్ హీరో సబ్జెక్ట్ తోనే తెరకెక్కింది. ఇక ఇదే సినిమా తెలుగులో మహావీరుడు టైటిల్ తో విడుదలైంది. ఓ పిరికివాడు మహావీరుడిగా ఎలా మారాడు, అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి అన్నది ఈ మూవీలో చూపించారు. అయితే మూవీ ఆశించిన విజయం సాధించలేదు. చియాన్ విక్రమ్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పేరు సంపాదించాడు. ఈయన కూడా సూపర్ హీరో సబ్జెక్ట్ తో మల్లన్న అనే సినిమాలో నటించాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ సరైన రిజల్ట్ రాబట్టలేకపోయింది. సూపర్ హీరో సినిమా అంటే లార్జర్ దెన్ లైఫ్ స్టోరీతో రూపొందుతుంది. అందుకే ఈ సినిమాలకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. దాంతో పాన్ ఇండియా విజయం సాధిస్తున్నాయి. ఈ మూవీలో సూపర్ హీరోగా నటించిన నటుడు కూడా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. మలయాళ ఇండస్ట్రీలో టోవిన్ థామస్ కథానాయకుడిగా దూసుకుపోతున్నాడు. ఈయన హీరోగా నటించిన 2018 మూవీ తెలుగులో కూడా ఆకట్టుకుంది. ఇక సూపర్ హీరోగా మారి మిన్నల్ మురళి అనే మూవీలో కనిపించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఓటీటీలో విడుదలై అన్ని భాషల ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సూపర్ హీరో సబ్జెక్ట్ సినిమాల పవర్ చూపించింది. మిన్నల్ మురళిలాగే ప్రముఖ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజా కూడా వెండితెర మీద అలరించాలి అనుకున్నాడు. ఈయన సూపర్ హీరోగా వీరన్ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. స్టార్స్ ను సూపర్ హీరోలుగా చూస్తారు అభిమానులు. అలాంటి ఈ స్టార్స్ సూపర్ హీరోస్ గా మారితే ఎలా ఉంటుంది? వెండి తెర మీద మరింత సూపర్ గా మారుతుంది.
బాలీవుడ్ స్టార్స్ కూడా అతీత శక్తులు ప్రదర్శిస్తున్నారు, అద్భుతాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ బాక్సాఫీస్ ముందర మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ సిరీస్ లో భాగంగా 3 సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. హృతిక్ రోషన్ సూపర్ హీరోగా సత్తా చూపించాడు. హాలీవుడ్ రేంజ్ సినిమాల మాదిరి హై రేంజ్ టెక్నాలజీతో ఈ మూవీస్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 4వ భాగం అంతకు మించి అనేలా రాబోతోందట. బ్రహ్మాస్త్ర మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించింది. రణబీర్ కపూర్ కథానాయకుడిగా, ఆలియా భట్ కథానాయికగా నటించారు. ఈ మూవీలో అగ్నియాస్త్రం శక్తిని ప్రదర్శించే యువకుడిగా కనిపించాడు రణబీర్. ఇక 2వ భాగం కూడా రాబోతోంది. ఈ ఇయర్ లో ఈ భాగం పట్టాలెక్కబోతోందట. భారీ రేంజ్ లో ఈ సినిమా నిర్మాణం జరుపుకోబోతోంది. భారీ బడ్జెట్ లో స్టార్ హీరో నటించినంత మాత్రాన ఈ సూపర్ హీరో సినిమాలు సూపర్ గా వసూళ్లు రాబడతాయా అంటే లేదు అనే చెప్పాలి. అందుకు రుజువుగా నిలిచింది షారూఖ్ ఖాన్ నటించిన రావణ్. ఈ సూపర్ హీరో మూవీతో పిల్లల నుండి పెద్దల వరకు అలరించాలనుకున్నాడు కింగ్ ఖాన్ షారూఖ్. అయితే ఈ సినిమా నిరుత్సాహపరిచింది. రణ్వీర్ సింగ్ సూపర్ హీరోగా మారబోతున్నట్టు బీటౌన్ లో చాలా కాలంగా టాక్ నడుస్తోంది. శక్తిమాన్ టీవీ సిరీస్ అప్పట్లో బాగా అలరించింది. ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ తో సినిమా రూపొందించే ప్లాన్ లో ఉన్నారట. శక్తిమాన్ గా రణ్వీర్ సింగ్ కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ జానర్ లో మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీతో భారీ బడ్జెట్ లో నిర్మాణం జరుపుకోబోతున్నాయి. అంతేకాదు ఎప్పుడూ సూపర్ మ్యాన్ సినిమాలైనా అంటూ ఇండియన్ స్క్రీన్ మీద సూపర్ విమెన్ సబ్జెక్ట్ తో కూడా ఓ మూవీ రూపొందబోతోంది. ఓ స్టార్ హీరోయిన్ ఈ మూవీలో పవర్స్ చూపించబోతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా కైఫ్ సూపర్ విమెన్ గా సూపర్ సోల్జర్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. కత్రినా ఇప్పటికే తెర మీద యాక్షన్ చేసి కూడా ఆకట్టుకుంది. ఈసారి సూపర్ విమెన్ గా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఫిల్మ్ నగర్. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.